శ్రీకృష్ణుడు తన తల్లి దేవకిని 14 సంవత్సరముల కారాగారంలో ఎందుకు ఉండనిచ్చాడో మీకు తెలుసా? శ్రీకృష్ణుడు కంసుని సంహరించిన వెంటనే తన తల్లిదండ్రులైన దేవకి వసుదేవుడిని విడిపించడానికి పోతాడు. తల్లి దేవకి కృష్ణుడితో ఇలా అంటుంది, నాయనా నీవే పరమాత్మవి కదా, అయినా ఎందుకు 14 సంవత్సరములు మా దగ్గరికి రాలేదు? ఇన్ని రోజులు మాకు దూరంగా ఉన్నావు, ఎప్పుడో కంసుడిని చంపి మమ్మల్ని విడిపించవచ్చు కదా అని అంటుంది. దాంతో శ్రీకృష్ణుడు, అమ్మా నన్ను క్షమించు, నీవు గత జన్మలో కైకేయివి, 14 సంవత్సరములు శ్రీరాముడు అయిన నన్ను వనవాసం పంపించావు, అందుకే ఇన్ని సంవత్సరములు వేచి ఉన్నాను అంటాడు. దేవకి ఆశ్చర్యపోయి, మరి ఈ జన్మలో కౌసల్య ఎవరు అని అడుగుతుంది. ఇంకెవరు, నన్ను పెంచిన యశోదామాత. గత జన్మలో 14 సంవత్సరములు ఆమెను తల్లి ప్రేమకి దూరం చేశావు కాబట్టి ఆ మాతృత్వం ఆమెకి ఈ జన్మలో కలిగింది. ఎంతటి వారైనా కర్మ ఫలాలను అనుభవించక తప్పదు, మానవులైనా దేవుడైనా కర్మ నుంచి తప్పించుకోలేరు అని శ్రీకృష్ణుడు అంటాడు. అందరూ చెప్పండి, జై శ్రీకృష్ణ.